ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 మీద ఫైల్ అయినటువంటి కేసెస్ సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏందన్నది తెలుసుకునేందుకు మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద ఫైల్ అయినటువంటి అన్ని పిటిషన్లని కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం. ప్రధానంగా ఈ కేసు ఫైల్ అయింది రోస్టర్ పాయింట్ మీద. సో ఇక టాపిక్లోకి వెళ్తే 2025లో ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 2 మీద చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. సో దాదాపు అన్ని పిటిషన్లు కూడా ఇవాళ ధర్మాసనం ముందుకైతే ఆర్డర్స్ కోసం రావడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే 12:40 నుంచి 1 గంట మధ్యలో ఈ కేసు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్ట్ నెంబర్ 30 ఐటమ్ నెంబర్ 50గా ధర్మాసనం ముందుకి రావడం జరిగింది. సో ధర్మాసనం సుదీర్ఘ విచారణల తర్వాత ఇవాళ వారి యొక్క జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 మీద ఫైల్ అయినటువంటి అన్ని పిటిషన్లని కొట్టివేసేయడం జరిగింది. సో ఉన్న అన్ని పిటిషన్లు కూడా కొద్దిసేపటి క్రితమే డిస్మిస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసు ఫైల్ అయింది రోస్టర్ పాయింట్ కేసు. సో ఒకసారి మనం ఈ యొక్క కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే 2025లో ఈ కేసు మీద సంబంధించి ప్రధానంగా చేసినటువంటి ఆరోపణలు ప్రభుత్వం రోస్టర్ పాయింట్లని రిజర్వేషన్ని సరిగ్గా ఫాలో చేయలేదని చెప్పేసి ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణ మీద దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఒక రకంగా చూడాలంటే అటు ధర్నాలు అటు ర్యాలీలు అన్నీ కూడా చేయడం జరిగింది. వారు ఈ కేసెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయేదాకా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం కానీ అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ పరంగానే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. ఫలితాలు ఇవ్వడం జరిగింది. 1:2 కూడా వాళ్ళు కాల్ చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ కేసు ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అటు సెలెక్ట్ అయిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్, ఇటు సెలెక్ట్ కాని వారు, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్. సో వీళ్ళందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కేసు యొక్క ఫలితాన్ని కొద్దిసేపటి క్రితమే ధర్మాసనం రివీల్ చేసింది. సో పూర్తిగా అన్ని పిటిషన్లు కొట్టివేయడం ద్వారా ఒక రకంగా ర్యాంకర్లకి ఒక ఎడ్జ్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఈ కేసు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని సింగిల్ బెంచ్. సో తదుపరి మరి అటు విద్యార్థులు మరి డివిజన్ బెంచ్కి వెళ్తారా లేదా అన్నది చూడాలి. దాదాపు 6-7 నెలలు సుదీర్ఘ విచారణ తర్వాత ధర్మాసనం ఈ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.